నెక్స్ట్ అండి, మంత్రులు నామినేటెడ్ మీ ఇష్టం, రేవంత్కి పగ్గాలు. తనకి మెయిన్ నెక్స్ట్ జరిగే లోక్సభ ఎన్నికలను బేస్ చేసుకుని రేవంత్ రెడ్డికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిందని కాంగ్రెస్ అధిష్టానం. సో ఈ నేపథ్యంలో మొత్తానికి పోస్టుల విషయం కానీ మంత్రులకు కానీ డెసిషన్ మీరు తీసుకోండి అని. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన తర్వాత పిసిసి అధ్యక్షుడిగా ఉన్న తర్వాత ఆయనకే బాధ్యతలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కొంత ఎవరికి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటారు కాబట్టి అధిష్టానం దగ్గర మాకు ఇది ఉంది కాబట్టి మా కన్సర్న్ ఇవ్వాలి, మా కన్సర్న్ చూడాలి అని ఉంటారు కాబట్టి కొంత చర్చలు జరుగుతుంటాయి. సరే ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ పూర్తిగా ఆయనకి బాధ్యతలని అప్పచెప్పారు. అంటే నామినేటెడ్ పోస్టులు అనేటువంటి ఇప్పుడు చాలా కీలకం. అందరికీ కూడా అకామిడేట్ చేయడానికి ఒక లిస్టు ప్రిపేర్ అయిపోతుందట. ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు అనేది గుర్తించి వాళ్ళకి పోస్టులు, మిగిలినటువంటి మంత్రులు ఎవరైతే ఇప్పుడు ఇంకా 6గురికో 7గురికో అవకాశం వెసులుబాటు ఉంది కాబట్టి 6గురు మంత్రుల ఎంపికను కూడా మీరే నిర్ణయించుకోండి అని ఆయనకి అప్పచెప్పారట. ఎందుకు అప్పచెప్పారంటే ఈ 30 రోజుల పరిపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మార్కును వేసుకున్నారు. తన ఎలా తను పరిపాలన చేయగలుగుతాను, ఎలా అధిష్టాన నిర్ణయాల పట్ల ఎలా ఉంటుందో తన అభిప్రాయం అనే విధంగా అధిష్టానం దగ్గర నుంచి తను మార్కులు పొందాడు. అందుకని వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు. అయితే ఇక్కడ వాళ్ళ లిస్ట్ ఏముంటుంది, ఈయన ఇచ్చిన లిస్ట్ కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇంకోరు ఇచ్చిన లిస్ట్ ఇవ్వాలి. కానీ అదేదో ముఖ్యమంత్రి గారి వల్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వల్ల అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయనకే స్పేస్ ఇస్తే అయిపోయింది కదా. ఇది వాళ్ళ ఆలోచన, ట్రెండ్. దానికి తగ్గట్టుగానే స్పేస్ ఇదే. చెన్నారెడ్డి గారికి, కోదండరామ్ గారికి కూడా అవకాశాలు. కోదండరామ్ గారి విషయంలో మాత్రం చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉండదట ప్రభుత్వానికి. చూస్తున్నాం కదా, అంటే స్మూత్గా ఉన్న స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉన్న దగ్గర వర్క్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తూ ఉంది. అజిత్ గారు ఉన్నారండి. అజిత్ గారు ఏంటండి మొత్తానికి పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ క్యాబినెట్ విస్తరణ జనరల్ ముఖ్యమంత్రి గారికి ఉండిద్ది. క్యాబినెట్ విస్తరణ, అధికార నామినేటెడ్ పోస్టులు, పూర్తి స్థాయి బాధ్యతలు. 30 రోజుల పరిపాలనలకి సక్సెస్ మార్కులు వేసి అధిష్టానం ఆ రకమైనటువంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఖచ్చితంగా అలానే అనుకోవాలి వంశీ గారు. ఎందుకంటే 30 రోజుల మార్కులు అనే దానికంటే కూడా అసలు ముందు తెలంగాణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి తీరు, అటు అందరినీ కలుపుకుపోవడం కానీ వీటన్నిటి నేపథ్యంలో చూసి ఇలా ఇచ్చారా? ఎందుకంటే టీం అనేది గట్టిగా ఉండాలి. అందులో రేవంత్ రెడ్డి అందరినీ చూస్తున్నాం మనం, బట్టిని కానీ పొంగులేటిని కానీ అందరినీ కలుపుకొని వెళ్తున్నాడు. కోమటిరెడ్డి చివరికి విహెచ్ని కూడా ముందుంచి ఆ మధ్యకాలంలో కేక్ కటింగ్ చేయించి ఇలాంటివి అందరినీ కలుపుకొని పోతున్న తీరు, అదేవిధంగా నాయకత్వం అనేది లేదా ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు స్ట్రాంగ్గా ఉంటేనే రేపు పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా ఇదే ఫలితాలు సాధించగలమని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ మొత్తం మీద 6 మంత్రుల ఇంకా 6గురు క్యాబినెట్లో మంత్రుల ఎంపిక మిగిలే ఉంది. 6గురి ఎంపిక కూడా పూర్తిగా రేవంత్ రెడ్డికే బాధ్యతలు ఇచ్చేశారు. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా స్టీరింగ్ కమిటీకి వారినే చైర్మన్గా పెట్టారు. 25 మందితో కమిటీ వేసినప్పటికీ బట్టి అందరూ కూడా కమిటీలో ఉన్నప్పటికీ కూడా స్టీరింగ్ కమిటీకి చైర్మన్గా రేవంత్ రెడ్డినే పెట్టారు. అదేవిధంగా ఈవెన్ ఎంపీల ఎన్నిక కూడా పార్లమెంటుకు సంబంధించి లోక్సభ అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తిగా రేవంత్ రెడ్డి భుజ స్కంధాల మీదే పెట్టినట్లుగా కనిపిస్తోంది వంశీ గారు. అంటే మొత్తం మీద 30 రోజుల పాలన పట్ల రేవంత్ రెడ్డి పనితీరు పట్ల అధిష్టానం పూర్తి సంతృప్తితో ఉంది అనేది మనకు కనిపిస్తోంది. అదేవిధంగా ఈవెన్ ప్రతిపక్షాలను కూడా గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్కి సంబంధించి కూడా అంతకుముందు రేవంత్ రెడ్డి ఎలా ఉన్నారు, అదేవిధంగా ఎన్నికల ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి కంప్లీట్గా చేంజ్ అయ్యారు. అటు కేసీఆర్ తన హాస్పిటల్లో ఉండగానే వెళ్ళి పరామర్శించడం కానీ, అదేవిధంగా మిగిలిన అందరినీ కూడా కలుపుకుపోవడం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఇలానే ఉండాలి అని అధిష్టానం ఎలా ఉండాలనుకున్నారో రేవంత్ రెడ్డి అంతకు మించి అలా ఉన్నారు అనేది భావిస్తోంది. కాబట్టి అన్ని బాధ్యతలు కూడా రేవంత్ రెడ్డి మీద పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఈ 6గురు మంత్రుల్లో అంటే మనకు వస్తున్న సమాచారం ప్రకారం వంశీ గారు, ముఖ్యంగా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అడ్మినిస్ట్రేషన్ పట్ల వ్యతిరేకత ఉందా లేదా అనే దానికంటే కూడా ఉద్యమ పార్టీగా వచ్చిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులకి సంబంధించి కొంత
వారిని పక్కన పెట్టింది, లేదంటే ఉద్యమకారులకి గుర్తించడంలో కూడా కొంత విఫలమైంది అనే ఒక భావన ఉంది. అది కూడా బీఆర్ఎస్ ఓటమికి కొంత ఒక కారణంగా భావించవచ్చు వంశీ గారు. అలాంటి నేపథ్యంలో తెలంగాణ అనగానే కేసీఆర్ గారు సరే ఉద్యమ పార్టీ, తెలంగాణ కోసమే కేసీఆర్ ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు, డిప్యూటీ స్పీకర్గా ఉండి రాజీనామా చేసి బయటకు వచ్చారు, తెలంగాణ కోసమే పార్టీ పెట్టారు. అయినప్పటికీ జేఏసీ తెలంగాణ సాధనలో తెలంగాణ రాజకీయ జేఏసీ అనేది ప్రధానమైంది. ఆ జేఏసీ కన్వీనర్గా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ను ఈరోజు ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత వారికి కూడా కీలకమైన ఒక మంత్రి పదవిని అప్పగిస్తారు. దాంతోపాటు తెలంగాణలో ఉన్న విద్యారంగానికి సంబంధించిన సంస్కరణల నాటు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ మిగిలిన అన్ని అంశాలకు సంబంధించి కూడా వారికి వారి నాయకత్వంలో ఒక బాధ్యతను అప్పగిస్తారు అని అనేది తెలుస్తోంది. అదేవిధంగా మిగిలిన మంత్రి పదవులు కూడా సరే వినోద్ వివేక్ అంటే వేం నరేందర్ రెడ్డికి కూడా అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలుపులో అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక ఉండి సర్వశక్తులు వెడ్డినటువంటి వాళ్ళల్లో వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంలో అటువంటి డిస్కషన్ కూడా జరిగిందంటున్నారు కదా అజిత్ గారు. ఎస్ వంశీ గారు, అందులో ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి గతంలో మనకు తెలుసు రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ఆయన రాజకీయంగా ఎదురీత లేదా కష్టాలు ఎదుర్కోవడం కానీ లేదా అరెస్ట్ అవ్వడం కానీ వీటన్నిటికీ కూడా ప్రధాన కారణం ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నిక. సరే రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉండొచ్చు, టీడీపీలో ఉండుండొచ్చు, ఆ రోజు వేం నరేందర్ రెడ్డి గారు అభ్యర్థిగా పోటీ చేసిన నేపథ్యంలోనే ఆ ఎన్నికకు సంబంధించిన అంశంలోనే రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ఆరోపణలు ఎదుర్కొని. ఆ నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని వెన్నంటి వేం నరేందర్ రెడ్డి గారు ఇద్దరు కూడా కలిసే పార్టీ మారినా ఆ తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా అపజయాలు వచ్చినా ఏమొచ్చినా కానీ కలిసే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా అంటే ఆ అడుగులు ఇద్దరవి కూడా కలిసే పడుతున్నాయి. కాబట్టి ఈరోజు అధికారం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారితో కష్ట సమయాల్లో దగ్గరగా ఉన్నట్టు వేం నరేందర్ రెడ్డి గారు కానీ సీతక్క కంటే సరే మంత్రి పదవి వచ్చింది. కానీ ఇది రీజనల్ పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ. కాబట్టి ముఖ్యమంత్రి వ్యక్తిగత నిర్ణయం అంటే ఆయనకు వ్యక్తిగతంగా వేం నరేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 1 అనుకోవాలి వంశీ గారు. కానీ అది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో అందరినీ కలుపుకొని నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి తొలి దశలో రాలేదేమో కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయితే ఇస్తారు వంశీ గారు. ఎప్పటికైనా ఎక్స్పాన్షన్లో లేదా ఒక కీలక పదవి అయితే ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డి గారికి కూడా వస్తుంది వంశీ గారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విదేశీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 15 నుంచి 20వ తారీఖు వరకు విదేశీ పర్యటన దావోస్, లండన్కి సీఎం ఇండస్ట్రీ సమ్మిట్ దావోస్లో జరిగేటువంటి ఇండస్ట్రీ సమ్మిట్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. 5 days ఆయన ఆ టూర్లో ఉండబోతున్నారు. అక్కడ జరిగేటువంటి ఇండస్ట్రీ సమ్మిట్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావటానికి, పరిశ్రమలు తీసుకురావటానికి అక్కడికి ఆ కార్యక్రమం కోసం వెళుతూ ఉన్నారు. సరే వారితో పాటు ఇండస్ట్రీ మినిస్టర్ అంటే దుద్దిల శ్రీధర్బాబు గారు కూడా ఇండస్ట్రీ ఐటీ మినిస్టర్ కాబట్టి వారు కూడా వెళ్ళొచ్చేమో. సరే వీటితో పాటు ఒక టీం వెళ్తారు. జనరల్గా లాస్ట్ టైం గతంలో మనం చూస్తే దావోస్ వీటికి కేటీఆర్ గారు వెళ్ళేవాళ్ళు, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఇలా అంటే ఒక్కొక్క దాన్ని బట్టి వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది. బట్ ముఖ్యమంత్రిగా దావోస్ వెళ్ళటం అనేది రేవంత్ రెడ్డి గారు ప్రథమం కదా ఫస్ట్. ఓకే అజిత్ గారు, రైట్ అండి.